Hi, good morning, everybody. Today our topic is virus. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైరసెస్. అసలు వైరస్ అంటే ఏంది? వైరస్ ఎక్కడ ఉంటుంది? వైరస్ యొక్క నిర్మాణం ఏంది? వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంది? ఈ వైరస్ యొక్క ప్రతికృతి ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు ఆ వైరస్ల గురించి తెలుసుకుందాం. అసలు వైరస్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఏ వైరస్? డెఫినేషన్ ఆఫ్ ఏ వైరస్. వైరస్ యొక్క నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే ద లాటిన్ వర్డ్ వైరస్ మీన్స్ వెనమ్ ఆర్ పాయిజన్. లాటిన్లో వైరస్ అనగా విషము. లాటిన్ భాషలో వైరస్ అనగా విషము. ద డిఫైన్ యాజ్ సబ్ మైక్రోస్కోపిక్ entity consisting of a single nucleic acid surrounded by a protein coat and capable of replication only within the living cells of bacteria, animals or plants. ఇది ఓన్లీ మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాము. మైక్రోస్కోప్లో గమనించినట్లయితే దీన్ని ఆవరించి సింగిల్ న్యూక్లిక్ యాసిడ్, ఓకేనా, దీంట్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాత్రమే జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది, కానీ రెండు మాత్రము ఉండవు. సో ఈ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్ని ఆవరించి ఏముంటుంది? ప్రోటీన్ కోట్ అనేది ఉంటుంది, ప్రోటీన్ కవచం అనేది ఉంటుంది. ఇది ఓన్లీ అతిథేయ కణంలో ఉన్నప్పుడు మాత్రమే అది రెప్లికేషన్ని, ప్రతికృతిని జరుపుకుంటుంది. అవి బ్యాక్టీరియా కణం కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మొక్కలు కావచ్చు, ఓకేనా. అది అబ్లికేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్. ఇది అంటే అతిథేయ కణం లోపల మాత్రమే, విత్ ఇన్ ది లివింగ్ సెల్స్ ఓన్లీ దే ఆర్ రిప్లికేట్స్. outside of the organisms they cannot survive. అతిథేయ కణం లోపల మాత్రమే అవి ప్రతికృతిని జరుపుతాయి. అతిథేయ లోపల నిర్జీవంగా ఉంటుంది, ఓకేనా. ఏ వైరస్ ఈజ్ ఐదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ దట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏ ప్రోటీన్ కోట్ కాల్డ్ యాజ్ క్యాప్సిడ్. చెప్పిన కదా ఇంతకుముందే, ఈ వైరస్ అనేది డిఎన్ఏను లేదా ఆర్ఎన్ఏను మాత్రమే కలిగి ఉంటుంది, కానీ రెండింటిని కలిగి ఉండదు, ఓకేనా. అయితే డిఎన్ఏ ఉండొచ్చు, అయితే ఆర్ఎన్ఏ ఉండదు. ఎక్కువగా వైరస్లలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే ఆర్ఎన్ఏ, ఓకేనా. దాన్ని ఇక్కడ చూడండి, వైరస్ యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏని ఆవరించి ఏముంటుంది? క్యాప్సిడ్, ఓకేనా. ఈ క్యాప్సిడ్లోని ఉప ప్రమాణాలను మనం ఏమని పిలుస్తామంటే క్యాప్సోమియర్స్ అంటాము, ఓకేనా. డిఎన్ఏ ఇది క్యాప్సిడ్. ఇక్కడ డిఎన్ఏ ఆర్ఎన్ఏ కోడ్ ఫర్ జీన్స్ దట్ డిఫైన్స్ హూ వి ఆర్. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నిర్మాణాన్ని మనం చూసినట్లయితే డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ద డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్స్ దట్ ఎన్కోడ్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఇది జన్యు సమాచారాన్ని అందించేది డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. దట్ ఈజ్ యువర్ హెయిర్ కలర్, హైట్, etc. in the nucleus of cell. The complete set of DNA in a cell is called the genome. జీనోమ్ అంటే ఏంటంటే పూర్తి జతలు కలిగినటువంటి డిఎన్ఏలను మనం జీనోమ్ అని పిలుస్తాము. ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఈజ్ టైపికల్లీ సింగిల్ స్టాండర్డ్ సో దట్ ఇట్ కెన్ బి read to make proteins.
ఓకే, ఇది డిఎన్ఏ ఆర్ఎన్ఏ. డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్ డబుల్ స్టాండర్డ్, ఆర్ఎన్ఏ వైరస్ సింగిల్ స్టాండర్డ్. డిఎన్ఏ వైరస్ నైట్రోజినస్ బేసెస్ అడినైన్, సిస్టోసైన్, గ్వానిన్, థైమిన్. ఆర్ఎన్ఏ వైరస్ నైట్రోజినస్ బేసెస్ అడినైన్, సిస్టోసిన్, గ్వానిన్, యూరాసిల్. థైమిన్ ప్లేస్లో ఇక్కడ ఆర్ఎన్ఏలో యూరాసిల్ ఉంటుంది. ఇది ఒక చిన్న అబ్జర్వేషన్. టైప్ ఆఫ్ షుగర్ డిఆక్సిరైబోజ్. టైప్ ఆఫ్ షుగర్ ఓన్లీ రైబోజ్. లొకేషన్ ఇన్ న్యూక్లియస్. లొకేషన్ ఇన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. కణద్రవ్యము, కేంద్రకము. ఓకేనా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వైరస్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మేజర్ వైరస్ గ్రూప్స్. DNA viruses, RNA viruses. Here we are observe DNA viruses. First one, herpes virus, pox virus. Third one, adenovirus. Fourth one, parvovirus. Fifth one, papovirus. Papovirus. Okay. RNA virus, arthomyxovirus, paramyxovirus, rhabdovirus, tagovirus, retrovirus, riovirus, picornavirus, coronavirus. ఇక్కడ కరోనా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ కిందికి వస్తుంది. ఇది ఇప్పుడు మన ప్రపంచాన్ని గడగడలాడించే వైరస్ ఏంది? కరోనా వైరస్. కోవిడ్-19 అంటాము. కరోనా వైరల్ డిసీజ్ 2019. కోవిడ్ సంక్షిప్త రూపము కోవిడ్ అంటాము. కరోనా వైరల్ డిసీజెస్ 2019. వైరల్ స్ట్రక్చర్ ఓవర్ వైవ్ చూడండి. ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్ని ఆవరించి క్యాప్సిడ్ ఉంటుంది. దీన్ని రెండింటిని కలిపి న్యూక్లియో క్యాప్సిడ్ అంటాము. ఓకేనా. వైరస్లు న్యూక్లియో క్యాప్సిడ్ని కలిగి ఉంటుంది. ఓకేనా. దీన్ని ఆవరించి ఎన్వలాప్ ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉండే మెంబ్రేన్ ప్రోటీను, కణద్రవ్యపు ప్రోటీను, అదేవిధంగా ఇక్కడ స్పైక్ ప్రోటీన్. ఈ మూడు నిర్మాణాలను కలిపి వైరల్ ఎన్వలప్ అంటాము. వైరల్ ఎన్వలప్లో ఏమేమి ఉంటాయి? ఎన్వలప్ ప్రోటీన్ ఉంటుంది, స్పైక్ ఉంటుంది, మెంబ్రేన్ ప్రోటీన్ ఉంటుంది. స్పైక్స్ అనేది వేరే అతిథి పైన అటాక్ చేయడానికి వాటి యొక్క ఉపరితలం, సర్ఫేస్ ఆఫ్ అదర్ బ్యాక్టీరియల్ సెల్స్, దానిపైన అటాచ్మెంట్కు స్పైక్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి. ఇది వైరల్ స్ట్రక్చర్. ఇన్ 1935 అమెరికన్ బయోకెమిస్ట్ అండ్ వైరాలజిస్ట్ వెండెల్లే మెరిదిత్ స్టాన్లీ, WM స్టాన్లీ అంటాము. తను 1935లో examined the tobacco mosaic virus and found it to be mostly made from protein. ఇతను ఏం చేసిందంటే, అమెరికన్ బయోకెమిస్ట్ అండ్ వైరాలజిస్ట్ వెండెల్లే మెరిదిత్ స్టాన్లీ టొబాకో వైరస్ను కనుగొనడం ఇన్ 1935లో. ఏ షార్ట్ టైమ్ లేటర్ దిస్ వైరస్ వాజ్ సెపరేటెడ్ ఇంటూ ప్రోటీన్ అండ్ RNA పార్ట్స్. ఇది ప్రోటీన్స్ మరియు RNA పార్ట్స్గా సెపరేట్ కావడం జరిగింది. ద బ్రేక్ త్రూ కేమ్ ఇన్ 1931 when the American pathologist
Ernest William Goodpacter, grave influenza, and several other viruses in fertilized chicken eggs. డిస్కవరీ చూసినట్లయితే ఇన్ 1899 ద డచ్ మైక్రోబయాలజిస్ట్ మార్టినస్ బైజరింగ్ observed that the agent multiplied only in dividing cells. Having failed to demonstrate its particular nature, he called it a contagium vivum fluidum. జీవరసాన్ని తెప్పించే కంటాజియం వైవం ఫ్లూయిడమ్ ఏ సొల్యుబుల్ లివింగ్ జెర్మ్. బైజరింగ్ అనే శాస్త్రవేత్త వీటిని కంటాజియం వైవం ఫ్లూయిడ్గా పేర్కొనడం జరిగింది. ఇన్ ద ఇయర్లీ 20th century, ద ఇంగ్లీష్ బ్యాక్టీరియాలజిస్ట్ ఫెడరిక్ ట్వాట్ డిస్కవర్డ్ వైరస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియోఫేజ్ అంటాం మనం దాన్ని. బ్యాక్టీరియా వైరస్ విచ్ అటాక్ టు బ్యాక్టీరియా, ఇట్స్ కాల్డ్ యాజ్ బ్యాక్టీరియోఫేజ్. ఫెడరిక్ ట్వాట్ డిస్కవర్డ్ వైరస్ ద ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. With the invention of the electron microscope in 1931 by the German engineers Ernest Ruska and Max Knoll, came the first images of virus. మొదటగా వైరస్ యొక్క ఇమేజెస్ని చూపించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఎర్నెస్ట్ రుస్కా అండ్ మ్యాక్స్ నోల్. History of virology. In 1898, Martinus Beiering is considered one of the founders of virology. The study of viruses is called as virology. The father of virology, Martinus Beiering, is considered one of the founders of virology. Bacteriophages were discovered in the early 20th century by the English bacteriologist Frederick Twat. In 1884, the French microbiologist Charles Chamberlain invented a filter known today as the Chamberlain filters or Chamberlain Patcher's filter that has pores smaller than bacteria. Thus, the could pass a solution containing bacteria through the filter and completely remove them from the solution. ఈరోజు మనం పిలిచేది చాంబర్లాండ్ ఫిల్టర్స్ అంటాము. ఈ ఫిల్టర్స్ ద్వారా బ్యాక్టీరియాలను, వైరస్లను మనము ఫిల్టర్ చేయొచ్చు. In the early 1890s, the Russian biologist Dmitry Ivanovsky used this filter to study what became known as the tobacco mosaic virus. Dmitry Ivanovsky tobacco mosaic virus పైన ప్రయోగం చేయడం జరిగింది. His experiment showed that extract from the crushed leaves infected tobacco plants remains infectious after filtration. ఇక టొబాకో మొక్కల పైన ఇన్ఫెక్టెడ్ చేసే లీవ్స్ని ప్రయోగం చేయడం జరిగింది. జనరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వైరసెస్. వైరసెస్ ఆర్ అబ్లికేట్ సెల్యులార్ పారాసైట్. ఈ అవికల్ప పరాన్నజీవులు దే రిప్లికేట్ ఓన్లీ ఇన్సైడ్ లివింగ్ సెల్. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది. దే రిప్లికేట్, ఇవి ఓన్లీ ప్రతికృతి మాత్రము కణం లోపల మాత్రమే జరుపుతాయి. కణం బయట మాత్రము ఇవి నిర్జీవంగా ఉంటాయి. వైరసెస్ రిప్లికేట్ త్రూ రిప్లికేషన్ ఆఫ్ దేర్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ సింథసిస్ ఆఫ్ ద వైరల్ ప్రోటీన్. ఇవి రిప్లికేట్ అవుతుంది దేనివల్ల? రిప్లికేషన్ ఆఫ్ దేర్ న్యూక్లిక్ యాసిడ్ మరియు ప్రోటీన్. Viruses do not multiply in chemically defined media. Viruses do not undergo binary fission. ఇవి ద్విధ విచ్చిని జరుపుకోవు. ఓకేనా? జనరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వైరస్.
వైరసెస్ ఆర్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాల కంటే అతి సూక్ష్మంగా ఉండేది వైరస్లు. దే రేంజ్ ఇన్ సైజ్ బిట్వీన్ 20 to 30 nanometers. Viruses contain only one type of nucleic acid, either DNA or RNA, but never both. చెప్పిన కదా ఆల్రెడీ, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాత్రమే న్యూక్లిక్ యాసిడ్ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. Viruses consist of nucleic acid surrounded by a protein coat. Some viruses have additional lipoprotein. It's called as envelope. వైరస్లు న్యూక్లిక్ యాసిడ్ను కలిగి ఉండి దాని చుట్టూ ప్రోటీన్ కవచాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి న్యూక్లియో ప్రోటీన్స్ అంటాము. కానీ కొన్ని వైరస్లు అనేవి అదనపు లిపిడ్లను మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి, దాన్ని ఎన్వలాప్గా మనం పేర్కొంటాము. Viruses lack cellular organelles such as mitochondria or ribosome. రైబోజోమ్లలో, మైటోకాండ్రియాలలో వైరస్లు అనేవి బంధించి ఉంటాయి. ఇక్కడ వివృతమైన నగ్నమైన వైరస్కు అదేవిధంగా ఎన్వలాప్డ్ వైరస్ని పరిశీలించినట్లయితే, నగ్నంగా ఉండే వైరస్కు ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ని ఆవరించి క్యాప్సిడ్ ఉంటాయి. క్యాప్సిడ్లోని ఉప ప్రమాణాలు మనం ఏమంటాము, క్యాప్సోమియర్స్ అంటాము. ఇక్కడ ఉండేది రౌండ్గా ఉండేది క్యాప్సోమియర్స్. ఈ మొత్తం భాగాన్ని న్యూక్లియో క్యాప్సిడ్ అంటాం. ఇక్కడ ఎన్వలాప్డ్ వైరస్ని చూసినట్లయితే, ఇక్కడ నగ్నమైన వైరస్ని అదనంగా ఆవరించి ఏముంటుంది, ఎన్వలాప్ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఎన్వలాప్డ్ వైరస్ అంటాము. ఇక్కడ ఉండే ఈ రౌండ్గా ఉండే బ్యాట్ లాంటి నిర్మాణం ఉంటుంది చూడండి, దాన్ని స్పైక్స్ అంటాము. ఇక్కడ క్యాప్సిడ్, ఇది ఆర్ఎన్ఏ, సర్కిల్ సింగిల్ స్టాండర్డ్లో ఉండేది ఆర్ఎన్ఏ. ఇక్కడ ఈ కలర్లో ఉండే ప్రోటీన్ సబ్ యూనిట్స్ అంటాము. ద క్యాప్సిడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ స్ట్రక్చర్ యూనిట్స్ కాల్డ్ కాప్సోమియర్స్. ఈ ఆర్ఎన్ఏను రౌండ్గా చుట్టుకొని క్యాప్సిడ్లు ఉంటాయి. ఈ క్యాప్సిడ్లోని ఉప ప్రమాణాలను క్యాప్సోమియర్స్ అంటాం. ద క్యాప్సిడ్ ప్రొటెక్ట్స్ న్యూక్లియిక్ యాసిడ్ ఫ్రమ్ inactivation by the outer physical condition. Why are some viruses harmful? వైరస్ అధిక మొత్తంలో వైరస్ ఇన్వేడ్ సెల్స్. కణం లోపల అధిక మొత్తంలో వైరస్లు ప్రవేశించి వైరస్ ఫోర్స్ సెల్స్ టు మేక్ కాపీస్ ఆఫ్ వైరస్. దాని యొక్క అధిక బలం వలన వైరస్ ఫోర్స్ సెల్ టు మేక్ కాపీస్ ఆఫ్ వైరస్, అధిక సంఖ్యలో కాపీస్ని ఏర్పడుతుంది. ఈవెన్చువల్లీ సో మెనీ కాపీస్ ఆర్ మేడ్, ద సెల్ ఎక్స్ప్లోయిడ్. అధిక సంఖ్యలో అక్కడ వైరస్లు అనేవి తయారు కావడం వల్ల ఆ కణం అనేది పగిలిపోవడం జరుగుతుంది. రిలీజింగ్ ఆఫ్ ఆల్ ద న్యూ వైరస్, కొత్త వైరస్లు అనేవి బయటికి రిలీజ్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ వైరల్ డిసీజెస్. డిసీజెస్ని మనం గమనించినట్లయితే, ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ వైరల్ డిసీజెస్. డిసీజ్ వైరస్. ఎయిడ్స్ అనేది డిసీజు ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే హెచ్ఐవి వైరస్. ఇమ్యూనో డిఫిషియన్సీ వైరసెస్, వర్ట్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా, మిజిల్స్, మోర్బిలీ వైరస్, క్యాన్సర్, హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వల్ల. దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. డయాగ్రామ్ని చూసిన. Who do viruses infect? Viruses usually infect a specific host, including వైరస్లు దాడి చేసే దాన్ని బట్టి
వివిధ కేటగిరీస్గా వర్గీకరించారు. వైరసెస్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. దీస్ వైరసెస్ ఆర్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజెస్. Viruses infect plants. One example is the tobacco mosaic virus. Viruses infect plants. Viruses infect animals. One example is the common cold. వైరస్ యొక్క క్లాసిఫికేషన్ని గమనించినట్లయితే బేస్డ్ ఆన్ షేప్, ఆకృతిని బట్టి ఈ 3 రకాలు ఉంటుంది. పాలీహెడ్రల్ వైరసెస్, హెలికల్ వైరసెస్, కాంప్లెక్స్ వైరసెస్. వైరస్ క్లాసిఫికేషన్లో బేస్డ్ ఆన్ షేప్, ఆకృతిని బట్టి పాలీహెడ్రల్ వైరసెస్, హెలికల్ వైరసెస్, కాంప్లెక్స్ వైరసెస్. ఇది అనేక తలము కలిగినటి ఘనాకారంలో ఉండే వైరసెస్, వింశతి ఆకారం కలిగినటి వైరసెస్, సంక్లిష్టమైన వైరసెస్. బేస్డ్ ఆన్ ఎన్వలాప్ని బట్టి నగ్నమైన వైరసెస్, ఎన్వలాప్డ్ వైరసెస్. ఇక్కడ రాడ్ లైక్ వైరస్, ఇక్కడ ఆర్ఎన్ఏని ఆవరించి క్యాప్సిడ్ ఉంది. ఇక్కడ ఐకోసోహెడ్రల్ వైరస్ని డిఎన్ఏ లోపల ఉంటుంది, క్యాప్సిడ్ ఈ సైడ్లో కనిపించేది స్పైక్స్. స్పెరికల్ వైరస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ దాన్ని ఆవరించి క్యాప్సిడ్, స్పైక్ లైక్ మెంబ్రేన్స్ ఎన్వలప్. హెలికల్ క్యాప్సిడ్. Helical capsid are rod-like structure with the RNA in the center of the helix. Helix is made by stacking repeating units in a spiral. ఇక్కడ ఆర్ఎన్ఏని ఆవరించి ప్రోటీన్ కోట్ అనేది ఇది దండాకారంలో ఉండే క్యాప్సిడ్. ఆర్ఎన్ఏని ఆవరించి ఇక్కడ ప్రోటీన్ కోట్ ఉంటుంది, దాన్ని క్యాప్సిడ్ అంటాము. క్యాప్సిడ్లోని సబ్ యూనిట్స్ని క్యాప్సోమియర్స్ అంటాము. Tobacco mosaic virus. Tobacco mosaic virus TMA short form is an example of virus with a helical structure. Protein subunits wrap around the spiraling RNA strand. ఈ ఆర్ఎన్ఏని చుట్టి స్పైరిలం అంటే గొలుసులాగా అమరి ఉంటుంది రౌండ్గా. ఇక్కడ కాంప్లెక్స్ వైరస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కాంబినేషన్ ఆఫ్ ఐకోసోహెడ్రల్ అండ్ హెలికల్ షేప్. ఇక్కడ హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది. బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణము క్యాప్సిడ్, పైన హెడ్ అనేది ఐకోసోహెడ్రల్ వింశతి పలక ఆకారంలో ఉండేది. తర్వాత హెలికల్ అనేది స్పెరికల్ ఆకారంలో ఉండేది. సమ్ వైరసెస్ పర్టికులర్లీ బ్యాక్టీరియల్ వైరసెస్ T event phases are tadpole shape with hexagonal head and cylindrical tail. ఇక్కడ దీని యొక్క నిర్మాణంలో 2 భాగాలు కనిపిస్తున్నాయి, తల భాగము, తోక భాగం. తల అనేది హెగ్జాగోనల్ హెడ్ అంటాము, ఇక్కడ సిలిండ్రికల్ టేల్స్ అంటాము. హెడ్ 28 to 100 nanometer size consist of capsid and nucleic acid. Tail hollow core, contractile sheath and plate with pens and tail fiber. ఇక్కడ తోక పీనులు ఆధార ఫలకం అనేది కలిగి ఉంటుంది. ద పాక్సోవైరస్ causing chicken pox is one of the largest viruses in size and has a complex structure with a unique outer wall and capsid. Virus structures envelop. Non-enveloped viruses, it's called as naked virus. Viruses whose capsids are not covered by an envelope, it's called as naked virus. Sometimes capsid covered with envelope.
స్పైక్స్, కార్బోహైడ్రేట్ ప్రోటీన్ కాంప్లెక్స్ గ్లైకోప్రోటీన్స్ అంటాము దట్ project from the envelope can be used the attached to host cell. How do viruses replicate? వైరస్లు అనేవి ప్రతికృతి ఏ విధంగా చెందుతాయి. రెప్లికేషన్ ఫేజెస్, వైరస్లలో రెప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ వైరసెస్ ఎంటర్ సెల్, అటాచ్ టు సెల్ మెంబ్రేన్, పెనిట్రేషన్ ఇన్సైడ్ సెల్, లూజింగ్ వైరస్ ప్రోటీన్ కోడ్. ఇక్కడ చూడండి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇక్కడ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ చూసినట్లయితే ఫస్ట్ పేజ్లో ఏమవుతుందంటే వైరస్ అనేది అటాక్ చేస్తుంది బ్యాక్టీరియాల పైన. అక్కడ బ్యాక్టీరియా పైన అటాక్ చేసి చూడండి బ్యాక్టీరియా పైన అటాక్ చేసి ఇక్కడ అటాచ్మెంట్ టు సెల్ మెంబ్రేన్, ఇక్కడ కణద్రవ్యం సెల్ మెంబ్రేన్ కణకవచానికి ఇక్కడ సెల్ వాల్ కణకవచం పైన వాలి ఇక్కడ అటాచ్మెంట్ అయ్యి ఇక్కడ మెల్లమెల్లగా ఇక్కడ కణకవచాన్ని కరిగింపచేస్తుంది. ఓకేనా. ఇక్కడ పెనట్రేషన్ ఇన్సైడ్ సెల్ అంటే మెల్లమెల్లగా లోపలికి ప్రవేశిస్తుంది. లూజింగ్ వైరస్ ప్రోటీన్ కోడ్, వైరస్ యొక్క ప్రోటీన్ కోడ్ని మెల్లగా లోపలికి రిలీజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పేజ్. ఇక్కడ సెకండ్ పేజ్ చూడండి, ఇది థర్డ్ పేజ్, ఇక్కడ లోపల ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ పేజ్ చూడండి, రెప్లికేషన్ ప్రతికృతి జరుగుతుంది. ఫోర్త్ పేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ట్రిక్ సెల్ ఇంటూ మేకింగ్ మోర్ వైరల్ డిఎన్ఏ, ట్రిక్ సెల్ ఇంటూ మేక్ వైరల్ ప్రోటీన్ కోడ్ అంటే వైరల్ డిఎన్ఏ తయారవుతుంది, అదేవిధంగా ప్రోటీన్ కోడ్స్ అనేది తయారవుతుంటాయి. ఇక్కడ ఫిఫ్త్ పేజ్లో చూడండి అసెంబ్లీ ఆఫ్ వైరస్, ఆ వైరస్లు అనే సమూహంగా ఏర్పడి డిఎన్ఏ అండ్ ప్రోటీన్ కోడ్ ఇంటూ ఓన్ న్యూ వైరసెస్. ఇక్కడ విడివిడి పార్ట్స్ అనేది ప్రోటీన్స్ ఒకటి అనే వీరియన్ కణాలుగా ఏర్పడుతుంది. ఓకేనా. అంటే ఈ వీరియన్ కణాలు వైరస్ యొక్క పూర్తి రేణువును వీరియన్ కణం అంటాము. వీరియన్ అనేది ఏమవుతుంది, చిన్న ప్రోటీను, క్యాప్సిడ్ ఇవన్నీ తల, తోక ఇవన్నీ ఏర్పడి పూర్తి వైరస్గా లీవింగ్ ద సెల్. ఈ విధంగా వైరస్లలో రెప్లికేషన్ అనేది జరుగుతుంది. లాస్ట్ వన్, బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణాన్ని మనము గమనించినట్లయితే వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియల్ సెల్, బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణాన్ని మనము గమనించినట్లయితే బ్యాక్టీరియోఫేజ్ ఇది అనేది వైరస్ అనేది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాల పైన దాడి చేస్తుంది, కాబట్టి దీన్ని బ్యాక్టీరియోఫేజ్ అంటాము. వైరస్ బ్యాక్టీరియాల కణం పైన దాడి చేసే వాటిని ఏమంటాము, బ్యాక్టీరియోఫేజ్ అంటాము. వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజెస్, ఫేజెస్ ఫర్ షార్ట్, విచ్ మీన్స్ బ్యాక్టీరియల్ ఈటర్స్ అంటాం. దీస్ ఆర్ లార్జ్ కాంప్లెక్స్ వైరసెస్ విత్ ఏ క్యారెక్టరిస్టిక్ హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్. ఇంతకు ముందే చెప్పడం జరిగింది, ఒక తల భాగము, ఒక తోక భాగము ఉంటుంది. The double-stranded linear DNA genome contains over 100 genes and it's contained within the
ఐకోసాహెడ్రల్ హెడ్. ఇక్కడ ఘనాకృతిలో ఉండే తల భాగము, కింద తోక భాగము, తోక భాగంలో తోక పిన్నులు, తోక పోచలు, ఆధార ఫలకం ఉంటుంది. ఇక్కడ మధ్యలో రౌండ్గా కనిపించేది ఈ నిర్మాణం అనేది కాలర్గా పరిగణిస్తాం. దాని యొక్క వీధి అనేది ఇప్పటివరకు తెలియదు. పైన ఉండేది తల భాగము, కింద ఉండేది తోక భాగం. ఓకేనా. క్యాప్సిడ్ అంటే హెడ్. పాలిహెడ్రల్ అండ్ ద టైల్ షీత్ ఈజ్ హెలికల్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇది పాలిహెడ్రల్లో ఉంటుంది. హెడ్ ద న్యూక్లిక్ యాసిడ్. తల భాగం అనేది న్యూక్లిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది. టేల్ హాలో ట్యూబ్ త్రో విచ్ ద న్యూక్లిక్ యాసిడ్ పాసెస్ డ్యూరింగ్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే అటాక్ చేస్తుందో బ్యాక్టీరియాల పైన, దాని నుండి తల భాగంలో ఉండి న్యూక్లిక్ యాసిడ్ అనేది మెల్లగా రిలీజ్ అవుతుంది. T4 largest phase. T4 tail surrounded by a contractile sheath which contract during infection of the end of the tail base plate ఆధార పలకం ఉంటుంది. అండ్ 1 or more tail fibers తోక పోచలు attached to it. The base plate and tail fibers involved in the binding of the phase to the bacterial cell. ఇక్కడ టైల్ ఫైబర్స్ అనేది ఏం చేస్తాయంటే, ఇవి ఆధార ఫలకంతో ఇక్కడ ఆధార ఫలకం పక్కన పిన్ను పక్కన టైల్ ఫైబర్స్ తోక పోచలు. ఈ తోక పోచల సాయంతో అటాచ్ ఎప్పుడైతే బ్యాక్టీరియల్ సెల్ పైన అటాక్ అవుతుందో అక్కడ ఫస్ట్ ఇది అటాచ్మెంట్ అవుతుంది. ఓకేనా. అటాచ్మెంట్ అయ్యి పెనిట్రేట్ కావడానికి. నాట్ ఆల్ ఫేజెస్ హ్యావ్ బేస్ ప్లేట్స్ అండ్ టైల్ ఫైబర్. ఇది బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణము. ఓకేనా. సో ఇంతటితో ఈ బ్యాక్టీరియాలో రిప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా వైరస్ యొక్క నిర్మాణము, దాని యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంది, ఓకేనా, దాంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంది, రకాలు ఏంది, ఓకే, ఇది వైరస్ల యొక్క నిర్మాణము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.